ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. డే 1 నుంచి ఇవాల్టి వరకు మీరు మా పక్కనే ఉండి నడిపించారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. ఐఎమ్ సక్సెస్ఫుల్. డబ్బులు ఎన్ని వచ్చాయి, ఎంత రాలేదు అదంతా పక్కన పెట్టేస్తే ఐఎమ్ ఫీలింగ్ సో సక్సెస్ఫుల్ ఇవాళ. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ కూడా అవ్వట్లేదు. మాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అండ్ ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటుంది, మేము ఎక్కడ వర్క్ చేయకపోయినా కూడా బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చక్రవర్తి గారు అండ్ మధు గారు, ఎవ్రీ వన్ దేర్ టు సపోర్ట్ మీ. అండ్ ఇవాళ నేను రిలీజ్ చేశాను అంటే ఐఎమ్ సో సక్సెస్ఫుల్. అపార్ట్ ఆఫ్ డెఫినెట్లీ డబ్బులతో పని లేకుండా నేను ఇవాళ రాజీవ్ కనకాల గారు అందరూ పెద్ద ఆర్టిస్టులు, నిన్న రాజీవ్ గారికి కాల్ చేసినప్పుడు ఆయన షూటింగ్లో రాజస్థాన్లో ఉన్నారు. సో ఐ ఆస్క్డ్ అండ్ వస్తానమ్మా అని చెప్పి వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. I mean, I am dedicating this film to all the women. ఈ 2 స్టేట్స్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఏమీ తెలియకుండా వచ్చి నేను ఇంత దూరం మీ ముందు మాట్లాడుతున్నానంటే ఎవ్రీ ఉమెన్ డిజర్వ్ దిస్ సక్సెస్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ మా డైరెక్టర్ గారు డే అండ్ నైట్ పడుకోకుండా ఇంకా ఏదో చేయాలి అని తాపత్రయంతో నేను అంటుంటాను లాస్ట్ మినిట్లో కూడా ఎందుకండి చేంజెస్ అని. అంటే వచ్చిన ఛాన్స్ హీ 1000% యూటిలైజ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, మై కో ఆర్టిస్ట్ పృథ్వీ యాజ్ అ దేవ్, ఉమా అండ్ దేవ్ లవ్ స్టోరీ చాలా బాగా వచ్చింది. అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. స్పెషల్లీ అమ్మాయిలందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే అమ్మాయిలు ఏం చేస్తారు అన్నప్పుడు ఏమి తెలియని నేను చాలా చేసి ఇక్కడి వరకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. మా అమ్మ, మా తమ్ముడు అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఇంత దూరం వచ్చి ఉండేదాన్ని కాదు. అండ్ హాస్పిటల్స్ ఈజ్, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్స్లోనే ఉంటాం. మన లైఫ్ స్టార్ట్ అయ్యేది హాస్పిటల్లే, ఎండ్ అయ్యేది కూడా హాస్పిటల్లే, ఏ రీజన్ అయినా కూడా. సో మనకు అవగాహన ఎక్కువ ఉండాలి హాస్పిటల్స్ అంటే, డాక్టర్స్ అంటే అండ్ ట్రీట్మెంట్స్ అంటే. ప్రతి ఒక్కరికి ఇది బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఎవ్రీ వన్ ఈజ్ మెసేజింగ్. అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని ధైర్యంగా మాట్లాడి దీని గురించి ఎవ్రీ క్రిటిక్ ఈజ్ మెసేజింగ్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. 10కి 10 కాకపోయినా అందరూ 8, 9 ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మ్యూజిక్ వైజ్ రతన్ హ్యాస్ గివెన్ బ్లాక్ బస్టర్ సాంగ్స్. మా డైరెక్టర్ గారు మెడికల్ మెరాకిల్ అని పెడదామన్నారు. సో ఇట్ ఈస్ నాట్ మెడికల్ మెరాకిల్, ఇట్స్ అ మెరాకిల్ ఫర్ మీ. డే 1 నుంచి ఇవాల్టి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ జ్యోతి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అన్నారు కదా ఒక అమ్మాయి ఏం చేస్తుంది అని చేసి చూపించారు. మీరే ఇన్స్పైరింగ్గా ఉన్నారు చాలా మంది అమ్మాయిలకి. ఒక రాయలసీమ నుంచి రావడం, మీరు